నామం మహిమ పొందును గాక. తిరిగి ఈ దినం కూడా మిమ్మల్ని కలుసుకుంటకై దేవుడు తరుణం దయచేశారు. నేను నిన్నటి దినం మాట్లాడిన అంశం కంటిన్యూగా మాట్లాడుతున్నాను. విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును జాగ్రత్తం చేయునట్లు ఇశ్రాయేలీయులకు ఉరి ఎట్టుమని బాలాకునకు నేర్పిన బిలయాము బోధను అనుసరించు వారు మీలో ఉన్నారు. మనము ఇక్కడ రెండు వ్యక్తులను మనము చూడగలుగుచున్నాము. దానిలో ఒకడు బిలయాము, మరి ఒకడు నికోలియా. మనం ఆ కింద వచనంలో అది మనం చూస్తున్నాము. 15వ వచనంలో బిలయాము బోధను అనుసరించిన వారి మీలో ఉన్నారని 14-15 వచనంలో మనము చూడగలుగుచున్నాము. మరి అటు వెళ్ళనే నికోలియాయుల బోధ అనుసరించు వారిను మీరు ఉన్నారు. ఇక్కడ ఈ సంఘముతో మాట్లాడుచున్నప్పుడు అయినను నేను మీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. దానిలో తప్పిదములేమి? 2 కార్యములు అక్కడే మాట్లాడుచున్నాడు. ఒకటి విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుచున్నారు. రెండవదిగా జారత్వం చేయుచున్నారు. ఎవరున్నారు దానిలో? మొదటి వ్యక్తి ఇశ్రాయేలుకు ఉరి ఎట్టుమని బాలాకుకు నేర్పిన బిలయాము బోధను అనుసరించు వారు మీరు ఉన్నారు. మనము ఈ భాగము సంఖ్యాకాండం 23-24 అధ్యాయముల్లో నేర్చుకొనగలము. 23-24 అధ్యాయములు సంఖ్యాకాండం బోధించడానికి నాకు కోరిక ఉంటున్నప్పటికీ చాలా దినములు నేను పొడిగించవలసి వస్తున్నది కాబట్టి ఆ భాగము నేను బోధించడానికి ఎక్కువ సమయం తీసుకోవాలని కోరటం లేదు. అయితే ఇక్కడే బిలయాము ఎందుకు ఇలాంటి పని చేశారని యూదా తన పత్రికల్లో తెలియచేయుచున్నట్టుగా మనము చూడగలుగుచున్నాము. యూదా ఏమంటున్నాడు అని మనము ఈ వచన భాగంలో గమనిస్తున్నాము. ఇదిగో మనం చూస్తాం. దాని 11వ వచనంలో మనం చూస్తున్నప్పుడు యూదా పత్రిక 11వ వచనంలో మనము బిలయాముని గురించి చదవగలుగుచున్నాము. నేను అది చదవాలని కోరుచున్నాను. అక్కడే మనము బహుమానము పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవలు అదురంగా పరుగెత్తిరి. ఇక్కడే ఏమంటున్నారు? యూదా చెప్పుచున్న మాట బహుమానము పొందవలనని. ఆయన ఎందుకు ఇక్కడే వెళ్ళి ఉన్నాడు అని సంగతి మనము సంఖ్యాకాండములు నేర్చుకుంటున్నాము. అదే సంగతియే పరిశుద్ధాత్మ వర్గములో ఉన్న సంఘముతో చెప్తున్నారు. ఈ సంఘములు ఎలా 2 వ్యక్తులను ఎత్తి చూపిస్తున్నారని నేను చెప్పాను. ఒకడు బిలయాము. బిలయాము ఏం చేశాడని అంటే ఈ బిలయాము విగ్రహములకు బలి పెట్టిన దానిని తినవలనని. ఎవరు? ఇశ్రాయేలు. రెండవదిగా బిలాం చేసిన జారత్వం చేయనట్లు
సంగతి మనము సంఖ్యాకాండములు చదవగలుగుచున్నాము. మనం ఒక వచనం నేను సంఖ్యాకాండంలోండి ఎత్తి మీకు చూపించవలనని ఆశిస్తున్నాను. మనము సంఖ్యాకాండం 31వ అధ్యాయం 15వ వచనం చదువుకుంటాము. సంఖ్యాకాండం 31వ అధ్యాయం దాని 15వ వచనం చదవండి. మోషే వారితో, మీరు ఆడువారినందరినీ బ్రతుకనిచ్చితిరా? ఇదిగో బిలాము మాటను బట్టి ఫెయోరు విషయంలో ఇశ్రాయేలుల చేత యెహోవా మీద తిరుగుబాటు చేయించిన వారు వీరు కారా? అందుచేత యెహోవా సమాజంలో తెగులు పుట్టించి ఉండెను కదా. చూడండి, ఇక్కడ ఈ వచనంలో బిలయాము చేసిన సంగతి, బిలయాము యొక్క బోధ మనము చదవగలుగుచున్నాము. అక్కడే మనము 31వ అధ్యాయంలో చదివిన మాట మనము గమనించవలసి ఉన్నాము, మనము చూడవలసి ఉంటున్నాము. అక్కడ బిలయాము ఏం చేశాడని చక్కగా వివరించినట్టుగా మనం చూస్తున్నాము. ఏం చేస్తున్నాడు బిలయాము? ఇక్కడే బిలయాము యొక్క బోధ, బిలయాము యొక్క బోధ. బిలయాం ఒకసారి కూడా మాట చదవండి ఆ బిలయాముని గురించి మాత్రం. 15. మోషే వారితో, మీరు ఆడువారినందరినీ బ్రతుకనిచ్చితిరా? ఇదిగో బిలాము మాటను బట్టి, బిలయాము మాటను బట్టి, మాట అని కాదు, బిలయాము యొక్క బోధ ఏమైంది? మన సంఖ్యాకాండం 25వ అధ్యాయంలోనికి వచ్చినప్పుడు బిలయాము వెళుతున్నాడు. అక్కడికి వెళ్ళే సమయం బిలయాము ఇచ్చిన మాట ఏమని మనము గమనిస్తున్నాము. కారణం ఇదిగో ఆ సంగతి 25వ అధ్యాయంలో మనము చదువుతాము. 25వ అధ్యాయం మొదటి నుండి. ఇశ్రాయేలీలు షిత్తీయులో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాణులతో వ్యభిచారం చేయసాగిరి. ఆ స్త్రీలు తమ దేవతల బలులను ప్రజలను పిలువగా వీరు భోజనం చేసి వారి దేవతలకు నమస్కారం చేసిరి. వారి దేవత రెండు కార్యం మనం చూస్తున్నాము. బిలయాము మాట అని, బిలయాము బోధ అని మనం ఇక్కడ నేర్చుకోవాల్సినది. బిలయాము ఏం చేశారు? బిలయాము 23, 24 అధ్యాయములలో మనం పరిశీలించిన ఎడల ఎన్ని ఈ బారాకు బిలయాముని పిలిచారని మాట. బాలాకు బిలయాముని పిలిచారు ఎందుకు? ఇశ్రాయేలుని శపించుమని. ఇశ్రాయేలుని శపించుటకై బిలయాము దేవుని అడిగిన బిలయాముతో దేవుడు ఏమి అన్నారంటే, నీ వెళ్ళొద్దు, మొదటిగా వెళ్ళొద్దు అని చెప్తే బిలయాము మాటల్లో మనం బారాకు మాటల్లో నిన్ను నేను గణపరచకోరావు, నీకు బహుమానం ఇచ్చి నేను గొప్పగా చెయ్యాలని కోరావు, నీవైతే అవమానములన్నీ పోగొట్టుకున్నావని. అదే సంగతియే మనము చూడగలుగుచున్నాము. హల్లెలూయా. 24వ అధ్యాయం దాని 11వ వచనం కూడా మనం చదువుకుంటాము. 24వ అధ్యాయం సంఖ్యాకాండం 24:11. నేను నిన్ను మిక్కిలి గణపరచెదనని చెప్పితిని గాని యెహోవా నీవు ఘనత పొందకుండా ఆటంకపరచెను. అప్పుడు రెండు కార్యములు ఇక్కడ ఆయన బహుమానం ఇవ్వాలని, నిన్ను నేను గణపరచాలని. చూడండి, ఒక రాజు, మోయాబ్య రాజు, స్తోత్రం, ఇదిగో దేవుని వాక్యంలో
ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 3వ వచనంలో మోయాబీలతో కానీ అమోనియులతో కానీ వారి 10వ తరం వారితో కానీ మీరెన్నడూ ఏ మాత్ర సంబంధం కూడకూడదని దేవుని వర్తమానం వారి మీద ఉంటుండగా, ఇదిగో బిలయాము ఏం చేశారు? బహుమానం పొందవలనని, ఘనత పొందవలనని ఈ రోజుల్లో హల్లెలూయా రాజు ఇచ్చుచున్న మోయాబు రాజు ఇచ్చుచున్న ఆ బహుమానం కావాలి అనేక మందికి. ఈ రోజుల్లో అనేక మంది బోధకులకు కావలసినది అంటే రెండు సంగతి. ఒకటి, వారికి బహుమానం కావాలి. రెండు, ఘనత కావాలి. దీని కొరకు బోధించుచున్న బోధలు మనము చూడగలుగుచున్నాము. హల్లెలూయా. అదే బిలాము చేశాడని మాట. హల్లెలూయా. ప్రియ సోదరి సోదరులారా, నా వర్తమానం వినుచున్న వారులారా, ఇలాంటి బోధ బోధించుచున్న విగ్రహార్పితమైనను ఇదిగో విగ్రహార్పితమైనను ఏ జారత్వం చేయుటకైనను ఏరు వెళ్ళకూడదని చెయ్యకూడదని ఇదే చేశారని మాట. ఎక్కడ వెళ్ళినా అతడు ఒక కొండ మీద నుండి మరి ఒక కొండ మీదకి, ఇంకొక కొండ మీదికి వెళుతున్నాడు. బాలాకుతో చెప్తేదేమంటే, ఇదిగో నీవు నాకు బలి అర్పించు, నేను ఆ కొండ మీదకి వెళుతాను, అక్కడ ఉండి ఇశ్రాయేలు శపిస్తాను, వాళ్ళకు కావాల్సిన బలి అర్పించు. కానీ దేవుని నిబంధనను విడిచి నీ వెళ్ళకూడదని చెప్పిన చోటికి నీ వెళుతున్నావు. నీ మార్గ మధ్యలో దేవుడు తన దూదని పంపి నీ ఆటంకపరిచావు. అయినను నీకు బహుమానం కోరి నీకు హల్లెలూయా నీవు ఘనత కావాలని కోరి వెళ్ళినా బిలామా, నీ బోధన గురించి ఇక్కడ పరిశుద్ధాత్మ తెలియజేస్తున్నారని మాట. వర్గమో సంగమ, నీకు కలుగుచున్నదేది? నీకులో ఈ ఇద్దరు వ్యక్తులు మీలో ఉంటున్నారని, మీ సంఘంలో ఉన్నారని, వాళ్ళకు కావలసినదేంటి? బహుమానం కావాలా? వేరే వద్దు. వారికి కావలసినదేది? వారికి కావలసిన ఘనత కావాలా? బాలాకు నిన్ను ఘనపరిచే ఘనత నీకు కావాలా? స్తోత్రం. ఈ లోకం నీకు ఇచ్చే ఘనత నీకు కావాలా? హల్లెలూయా. లోకం ఇచ్చే ధనం నీకు కావాలా? ఇది నీకు కావాలంటే స్తోత్రం, దేవుని బిడ్డలారా, అది మన జీవితంలో మనం ఉండకూడదని ఇక్కడ చెప్పినదేమంటే, బిలయాము ఇశ్రాయేలుకు ఉరి పెట్టినట్టు బాలాకులకు నేర్పిన బిలయాము బోధన అనుసరించి వారు మీలో ఉన్నారని మాట. ప్రవచించిన ఆయన నోరెత్తి శపించిన అది దీవెనగా దేవుడు మార్చాడు. అది దీవెనగా దేవుడు మార్చాడు. దానికి రెండు కారణములు, కొన్ని కారణములు మన సంఖ్యాకాండములు మనం చూడగలుగుచున్నాము. శాపమును ఆశీర్వాదముగా మార్చాడు. శాపమును ఆశీర్వాదముగా మార్చగలిగినది ఎట్లంటే, దానికి కారణం ఈ సంఖ్యాకాండము నుండి మీరు నేర్చుకోవాలి, మీరు తెలుసుకోవాలి. నేను 2-3 వచనములు మీకెత్తి చూపించాలని నేను ఈ సమయమందు ఆశిస్తున్నాను. హల్లెలూయా. దానిలో 2 కార్యములు హల్లెలూయా. ఇదిగో మనము పరిశీలించినప్పుడు వారిలో మనం చూస్తున్నదేమంటే, వారికి ఈలాగు వారికి రాకుండా ఉండడానికి ఉన్న కారణం మనం అక్కడే పరిశీలించగలుగుతున్నాము, మనం చూడగలుగుతున్నాము. కారణం మనం ఆ వచనములు ఒకసారి గమనించాలని నేను కోరుతున్నాను. దేవునికి స్తోత్రం. ఎందుకు వారికి ఆ కారణం దేవుడు తిరిగి చెప్తున్నారు. ఆ సంగతి ఏమనగా హల్లెలూయా మనము చదువుకుంటాము 23వ అధ్యాయంలో. హల్లెలూయా.
21వ వచనం 23వ అధ్యాయం 21వ వచనం చదువుతాము. ఆయన యాకోబులో ఏ దోషము కనుగొనలేదు, ఇశ్రాయేలులో ఏ వంకరతనమును చూడలేదు. చూడండి, యాకోబులో ఏ దోషమును కనుక్కోలేదు. యాకోబులో ఏ దోషం లేదు. మళ్ళీ ఇశ్రాయేలులో ఏ వంకరతనమును మనకైతే నేను వివరించటకు మీరు ఆశ ఉంటున్నది, కానీ ఇప్పుడు దానికి సమయం చాలదు. కాబట్టి అది మనం గమనించాలి. వారిలో ఏ దోషము నేను కనుక్కొనలేదని అంటున్నారు. కారణం, ఇశ్రాయేలులో ఏ దోషము నేను కనుక్కొనలేదు. యాకోబులో ఇశ్రాయేలులో ఏ వంకరతనమును నేను చూడలేదు. వంకరతనం అంటే ఏంటి? వారిలో ఏ లోపం నేను చూడలేదని ఇక్కడే అంటున్నాను. దేవునికి స్తోత్రం. తర్వాత మనము ఎందుకంటే వారిలో కూడా దేవుడైన యెహోవా ఉన్నాడని మనం చూస్తున్నాము. ఏంటే అతని దేవుడైన యెహోవా అతనికి తోడై ఉన్నాడని మనం చూస్తున్నాము. దేవుడైన యెహోవా అతనికి తోడై ఉన్నాడు అని అక్కడ గమనిస్తున్నాము. దేవుని బిడ్డలారా, హల్లెలూయా. అందుచేత 22వ వచనంలోనికి వచ్చినప్పుడు ఏం చదువుతున్నాము? రాజు యొక్క జయధ్వని అతనికి హల్లెలూయా, రాజు యొక్క జయధ్వని వారిలో ఉన్నది. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆత్మీయ విషయంలో వంకరతనము లోపం లేని వారిగా స్తోత్రం, ఏ మాత్రము హల్లెలూయా దోషం లేని వారిలో దేవుడు తోడై ఉంటారని మాట. కాబట్టి వారి అందుచేత రాజు యొక్క జయధ్వని, దేవుని స్తుతించే ధ్వని మనలో ఉండవలను. దేవుని ఆరాధించే వారిగా మనం ఉండవలనని మనము చూడగలుగుచున్నాం. దేవునికి స్తోత్రం. అందుచేత 22వ వచనంలోనికి వచ్చినప్పుడు మనం చూడగలుగుచున్నదేమంటే, హల్లెలూయా, గురిపోతు వేగము బట్టి వేగము వారికి కలదు. గురిపోతు వేగం బట్టి అని వేగం కాదు, నిజంగా చూడాలంటే గురిపోతుకుంటున్న బలం, గురిపోతుకు కలిగి ఉంటున్న బలం వారిలో ఉన్నదని మనం గమనిస్తున్నాము. వారిలో మనం కలుగుచున్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి గురిపోతు వంటి బలం వారి కలిగి ఉంటారని మనము గమనిస్తున్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తరువాత మనం ఇంకా ముందుకు గమనించినప్పుడు, ఇంకా మనం చూడగలిగినప్పుడు, అందుచేత వారికి ఏమైనదని మనం ఈ భాగంలో 23వ వచనంలోనికి వచ్చినప్పుడు గమనిస్తున్నాము. నిజంగా యాకోబులో మంత్రం లేదు, ఇశ్రాయేలులో శకునం లేదు. యాకోబులో మంత్రం లేదు, ఇశ్రాయేలులో శకునం లేదని మనము చూడగలుగుతున్నాము. హల్లెలూయా. కారణం, వారి ఇశ్రాయేలు శకునం ఏమాత్రం మంత్రం చేసిన, శకునంగా చేసిన ఇశ్రాయేల్కే మాత్రం వారికి ఏమి కలగదని మనం చూస్తున్నాము. దేవునికి స్తోత్రం. అందుచేత హల్లెలూయా. కాబట్టి దేవుడిగో నిన్ను ఆశీర్వదించేవాడు ఆశీర్వాదము పొందగలమని, ఆశీర్వాదం పొందగలమని మనము దేవుని వాక్యంలో చూస్తున్నాము. దేవుని బిడ్డలారా, మనం ఈ భాగంలోంటి గమనించవలసినదేమంటే, ఈ భాగంలోంటి మనం చూడవలసినదేమనగా, ఇదిగో బిలయాము యొక్క బోధ, బిలయాము యొక్క మాట,
ఏమై ఉన్నది? ఇశ్రాయేలును తప్పు మార్గంలోనికి నడిపించేవారిగా, తప్పు మార్గంలోనికి పంపేవారిగా. నేను సాధారణముగా చెప్పే ఒక మాట ఈ సందర్భంలో చెప్పకూర్చున్నాను. పరలోకం మనము నరకములో పడిన వారిని గురించి మత్తయి సువార్తలో మనం చదవగలుగుచున్నామంటే, హల్లెలూయా, అగ్నిగుంటంలో పడద్రోయబడినప్పుడు అక్కడ ఏడ్పును పళ్ళు కొరుకుట ఉన్నది. అక్కడ ఏడ్పు పళ్ళు కొరుకుట. ఎందుకంటే నేనే సాధారణంగా ఇలాగంటాను, ఎందుకు అక్కడ ఏడ్పు? ఆ బాధ తట్టుకొనలేదు. నరకములో, అగ్నిగుండములో, అంటో మరణములో అక్కడ ఉంటున్నా, అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదని మనం చదువుతున్నాం. కాబట్టి ఆ బాధ పట్టుకొని లేకుండా ఏడుస్తారని మాట. ఎంతమందిగా మనం చూస్తున్న పళ్ళు కొరుకుంటా. మీరు ఎప్పుడైనా గమనించారప్ప, దేవుడి వాక్యంలో ప్రభువే చెప్పారు, ఎందుకు పళ్ళు కొరుకుంటా? ఈ పళ్ళు కొరుకడానికి ఉన్న కారణం ఏంటి? దాని సంగతి మనం పరిశీలించిన ఎడల, మనం చూచిన ఎడల దాని కారణం వేరే ఏది కాదు. వారు ఎక్కడ పోయి పళ్ళు కొరుకుంటుంది? మనకి సాధారణ పళ్ళు కొరుకోవడం ఎప్పుడంటే కోపం వచ్చినప్పుడు. ఎందుకు కోపం? ఎవరి మీద కోపం? నరకంలోకి పడినప్పుడు ఎవరి మీద అయినా కోపం ఉన్నదా? నేను నిశ్చయముగా నమ్ముచున్న ఒక సంగతి చెప్తాను. ఇదిగో నరకంలో వెళ్ళినప్పుడు వారు అనుకుంటారు, మా బోధకుడు ఉన్నారు కదా, మా పాస్టర్ గారు ఉన్నారు కదా, ఆయన చక్కగా మాకు బోధించి దేవుని వాక్యమును, హల్లెలూయా, ఆయన చక్కగా మాకు చెప్పేవాడు అయితే మేము ఈ నరకానికి వచ్చేవారం కాదు. మేము నరకానికి వచ్చేవారం కాము. నిజముగా పర్వాలేదు, ఆయన బహుమానం పొందాలని, ఆయనకు ఏదో ఘనత కావాలని, ఆయన మీరు అట్లా ఉండినా పర్వాలేదు, ఇట్లా ఉంటే పర్వాలేదు, ఇప్పుడు ఉన్నట్టే ఉండండి, ఇదే చాలు అని ఆయన బోధిస్తూ వచ్చాడు కనుక మేము ఈ నరకానికి రావలసిన వారంగా ఉంటున్నాము, మేము ఈ నరకంలో పడి ఉన్నాము. అందుచేత ఇదిగో చూడు, ఈ సేవకుని మీద, ఈ బోధకుని మీద పళ్ళు కొరుకుతున్నాడు. కానీ పడిన తర్వాత పళ్ళు కొరుకుతే లాభం లేదు, ఏడిస్తే లాభం లేదమ్మా. ఈ సమయమంతు నేను తెలియజేయకూర్చున్నది ఏమంటే, దేవుని వాక్యం ఏం బోధిస్తుందో నీ చేతికి బైబిల్ ఇచ్చారు, నీవు హల్లెలూయా, ఇదిగో దేవుని పరిశుద్ధాత్మ హల్లెలూయా నిన్ను సత్యములకు నడిపించేవాడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు సర్వ సత్యంలోనికి మిమ్మల్ని నడిపించును అని యోహాను సువార్త 16వ అధ్యాయంలో మనం చదువుగలుగుచున్నాము. అందుచేత నా మాట వినుచున్నా ప్రియ సోదరి సోదరులారా, మీరు ఎవరైనా ఈ వర్తమానం పిలుచున్నానంటే నేను ఒక మాట చెప్పకోరుచున్నాను. హల్లెలూయా వాక్యమును అనుసరించి హల్లెలూయా నీవు నడుచుకొను. దేవుడి వాక్యం నీకు ప్రభు అనుగ్రహించినాడు. బోధించే బోధకుని బట్టి హల్లెలూయా అనేకులు తప్పిపోవడానికి వీలుంటున్నదని. కానీ ఈ సమయంలో మీ పరిశుద్ధాత్మ మీకు సర్వసత్యంలోనికి నడిపించుచున్న ఆత్మ నిన్ను లీడ్ చేయును గాక, నిన్ను నడిపించును గాక అని నేను ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధ గ్రంథం దేవుడు మీ చేతికి ఇచ్చాడు. ఆ వాక్య గ్రంథంలో ఉంటున్న అనేక మంది బోధకులు ఉంటారు. కానీ స్తోత్ర, హల్లెలూయా, దేవుని వాక్యమును మనకు బోధించిన హల్లెలూయా అపోస్తల బోధను మనం నిలిచి ఉంటావాలే. దేవునికి స్తోత్రం. గలాతీ పత్రిక నుండి ఒక వచనం కూడా ఈ సమయంలో నేను చదవాలని కోరుచున్నాను. గలాతీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం దాని 6వ వచనం మనము చదువుకుంటాము. గలాతీ పత్రిక మొదటి అధ్యాయం 6వ వచనం. క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వానిని విడచి భిన్నమైన సువార్త తట్టు మీరింత త్వరగా తిరిగిపోవుట చూడగా, చూడండి, భిన్నమైన సువార్త తట్టుకు ఇంత త్వరగా తిరిగిపోవుట చూచి నాకు ఆశ్చర్యం కలుగుచున్నది. భిన్నమైన సువార్త, భిన్నమైన బోధ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
ప్రియులారా, అపోస్తలుడైన పౌలు దినములలోనే భిన్నమైన బోధ, భిన్నమైన సువార్త. హల్లెలూయా. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయములో కూడా ఒక వచనం నేను తర్వాత వివరించి చెప్తాను. అక్కడే మనం చూడగలుగుచున్నదా మాట ఒక వచనం చదువుకుంటాము. చూడండి, హల్లెలూయా. దాని 11వ అధ్యాయం 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం దాని 4వ వచనం కూడా మనం చదువుకుంటాము. ఏలైనగా వచ్చిన వాడెవడైనను మేము ప్రకటింపని మరి యొక్క క్రీస్తును ప్రకటించినను, మేము ప్రకటింపని మరి యొక్క క్రీస్తుని గురించి ప్రకటించినను, లేక మీరు పొందని మరి యొక్క ఆత్మను మీకు పొందినను, మేము పొందని మరి యొక్క ఆత్మను మీరు పొందినను, మీరు అంగీకరింపని మరి యొక్క సువార్తను మీరు అంగీకరించినను, మీరు అంగీకరింపని మరి యొక్క సువార్తను మీరు అంగీకరించినను. అప్పుడు చూడండి, మరి యొక్క క్రీస్తు, మరి యొక్క ఆత్మ, మరి యొక్క సువార్త. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పౌలు కొరింథీ విశ్వాసులతో చెప్తున్నాడు, హల్లెలూయా, క్రీస్తు అని ఒక్కడే పురుషునికి ప్రదానం చేయబట్టిన వారు ఆ క్రీస్తుని విడిచి మరి యొక్క క్రీస్తుని, మరి యొక్క ఆత్మ, మరి యొక్క సువార్త, హల్లెలూయా, అదా అనుభవం మన జీవితంలో రాకూడదని నేను చెప్పకూర్చున్నాను. దేవునికి స్తోత్రం. అదే గలాత్య పత్రికలో మనం 6వ వచనంలో చదువుకున్నాము. అక్కడ మనం 6వ వచనంలో చూస్తున్నప్పుడు అక్కడ తెలిపిన ఆ మాట మనం చూడగలుగుచున్నాము. హల్లెలూయా. భిన్నమైన సువార్త. దేవుని కృప వలన మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి, మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టు ఇంత త్వరగా మీరు తిరిగినేలా. హల్లెలూయా. ముందు కూడా 7వ వచనంలో ఏమంటున్నారు? అది మరి యొక్క సువార్త కాదు గాని, మరి యొక్క సువార్త కాదు గాని క్రీస్తు సువార్తను, క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మును కలవరపరచువారు కొందరున్నారు. ఆమేన్. మరి యొక్క సువార్త అని కాదు, క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మల్ని కలవరపరచు కొందరు ఉన్నారు. బోధకులను గురించి చెప్తున్నారు. కలవరపరిచే బోధకులు, క్రీస్తు సువార్తను విడిచి బోధించుచున్న సువార్తికులు ఉన్నారు. హల్లెలూయా. వారిని గురించి మనము చూస్తున్నది ఏంటి? నేను ఈ భాగంలో చూడండి, ముందు కూడా చదివి నేను ముగించాలని కోరుచున్నాను. ముందు కూడా కొందరున్నారు, మేము మీకు ప్రకటించిన సువార్త గాక మరి యొక్క సువార్తను మేమైనను పరలోకము నుండి వచ్చిన యొక్క దూత అయినను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడవును గాక. హల్లెలూయా. మేము నీకు ప్రకటించిన సువార్త విడిచి మళ్ళీ మేము వచ్చినప్పుడు ఇంకొక బోధతో మీ యొద్దకు వచ్చిన ఎడల, లేకపోతే పరలోకం నుండి ఒక దూత వచ్చి మీకు ప్రకటించినను వాడు శాపగ్రస్తుడు. నేను రేపటి దినం దీన్ని కంటిన్యూ చేయటకు కోరుచున్నాను. దేవుడు నిన్ను దీవించును గాక. ప్రభువా, నీవు మాకు ఇచ్చిన వర్తమానమును బట్టి స్తోత్రం. ఈ వర్తమానముని అంగీకరించి ప్రభునంత స్థిరపడుటకు కావలసిన కృప నాకు దయచేయమని యేసుక్రీస్తు దివ్య నామమున వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.